శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 12వ తేదీ జనవరి సోమవారం 2026 నాటి దినఫలాలు. మేషరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారము, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము, ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంటూ ఉండడంతో మేషరాశి వారికి పూర్వం కన్నా కొంచెం మేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉంది. వారికి గురుబలము కూడా లేదు. అవమానాలు, అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి, స్థానచలనం ఉండేటటువంటి పరిస్థితి, అలాగే ఎవరితో ఏది మాట్లాడినా కూడా అది వ్యతిరేకం అయిపోయేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేనటువంటి స్థితి, మాతృవర్గ రీత్యా కూడా అంతగా సహాయ సహకారాలు లేనటువంటి స్థితి, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకతల్ని సూచిస్తూ ఉన్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది, జీవిత భాగస్వామి రీత్యా బాగుంది. ఈ బాగున్న లక్షణాలు పూర్తిగా బాగుంటూ బాలేని లక్షణాలని అధిగమించాలి అంటే మీరు కూడా చాలా సంయమనం వహించవలసి ఉంటుంది. ఎక్కడ ఏది మాట్లాడితే చాలా బాగా అది ప్రకటితం అవుతుందో అంత జాగ్రత్తగాను ఉండాలి అని మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి, ఆలయ దర్శనం చేసుకోండి, ఆశ్రమానికి వెళ్ళి సేవ చెయ్యండి, సద్గురువుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. అనేక విధాల బాగుంటుంది, మీకు మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే శని గారి యొక్క స్థితి సంచారానికి తైలాభిషేకం చేయించడం ద్వారా చాలా వరకు పనులలో ఆటంకాలు మందగించబడి చక్కగా అవి పురోభివృద్ధిలో ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. కొన్ని పరిహారాలనైనా చేయండి, జీవితాన్ని శాంతిమయం చేసుకోండి. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తోంది, అలాగే ఏకాదశం యోగిస్తోంది. అష్టమ స్థాన సంచారంలో ఉన్న శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. షష్ఠ స్థాన సంచారంలో ఉన్నటువంటి చంద్రుడు యోగిస్తున్నారు. వెరసి 4 గ్రహాల యోగ్యత బ్రహ్మాండంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరికి అనుకోని విధంగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం వస్తుంది, పరపతి పెరుగుతోంది, కుటుంబ జీవితం బాగుంటుంది, ఆదాయంలో చాలా ముఖ్యమైన మార్పులు జరుగుతాయి, స్థిర చరాస్తుల యొక్క వృద్ధి బాగా జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి. ఏదైనా దూర ప్రాంతం వెళ్ళినట్టయితే ప్రయాణాలలో కూడా ఇబ్బందులు లేకుండా వెళ్ళిన పనిని మంచిగా చూసుకొని విజయాన్ని చేకూర్చుకుని వస్తారు. అనేక విధాలుగా బాగుంది. విలువైన వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి, ఆరోగ్యం మంచిగా అనుకూల పడే పరిస్థితి, బంధుమిత్రుల ఆదరణ కలిగే పరిస్థితి, అన్ని విధాలా ఈ రోజు మనశ్శాంతే ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కొంచెం జాగ్రత్త వహించండి, ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఓర్పుతో ఏదైనా సాధించవచ్చు, ఓర్పుగా ఉండండి, చెప్పదగినటువంటి సూచన. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణను విడవకుండా చేయండి, మరింతగా మేలు కలుగుతుంది, మరింతగా శోభిస్తారు. మిథున రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. గురువుగారు ఎప్పుడు కూడా చాలా శుభాలనే ఇస్తూ ఉంటారు. రాశిలో ఉండేటప్పటికీ ఇక ఆయన తన ఉచ్చలోకి వెళ్ళబోయేటటువంటి క్రమంలో, అంటే తన ఉచ్చ దిశగా వెళ్తున్నారు కదా, ఆ వెళ్ళబోయేటటువంటి క్రమంలో కీర్తి ప్రతిష్టలను ఇస్తారు, ఆరోగ్యాన్ని ఇస్తారు, ఆనందాన్ని ఇస్తారు, మంచి వాక్కుని ఇస్తారు, సంతానాన్ని ఇస్తారు, అలాగే ఉన్నత విద్యనిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలను ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, సన్మాన సత్కారాలను ఇస్తారు, మంచి పరపతి, ఉన్నతి, ఒక మంచి పొజిషను, 10 మందిలో గౌరవ ప్రతిష్టలు కలిగేటట్టుగా ఇన్ని రకాల కారకత్వాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక్కటే రోజు జరగవు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. అలాగా మీకు ఈ రోజున చాలా మనశ్శాంతి ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మనశ్శాంతితో ఉంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలతో ఉంటారు. ఏ రోజైనా కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గితే దాన్ని మళ్ళీ మీరు చక్కగా సంయమనం చేసుకునే దిశగా కష్టపడతారు, సంయమనం చేసుకుంటారు. ఉద్యోగ జీవితం బాగుంది. ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి అంశాలే. గురుబలం అంత గొప్పది, అన్ని రకాలైనటువంటి శుభాలని కూడా ఇస్తుంది. కాబట్టి ఏ రకమైన కష్టాన్ని కూడా ఎక్కువగా ప్రతిఫలించనివ్వదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేయండి, మరింత శుభకరంగా శోభించండి. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి
గురుగారి యొక్క స్థితి చాలా బాగుంది అనే చెప్పాలి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కుజ 3 గ్రహాలు చాలా బాగున్నాయి. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా బాగుంది మీకు. అయితే మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోండి. కలిసి వచ్చేటటువంటి రోజు, విద్యార్థులకి బాగా కలిసి వచ్చేటటువంటి రోజు, అనారోగ్యవంతులు తిరిగి పూర్తిగా ఆరోగ్యవంతులు అయ్యేటటువంటి రోజు, ఏదైనా ఉపశమనం కలుగుతుంది. ఏదైనా ఒక బాధ కలిగింది అనుకోండి, ఇంకా వివాహం కుదరట్లేదే, అది కొంచెం మనసుని పీడించే అంశమే, ఇవాళ రోజున ఉపశమనం కలుగుతుంది. అంటే ఏదో మంచి సంబంధం వస్తుంది. దాని మంచి చెడులు విచారించుకునే క్రమంలో ఈ మొదట పడిన విచారాన్ని మర్చిపోతారు. అలాగా ఏదైనా సంతాన రీత్యా బాగాలేదా, ఇవాళ బాగుంటుంది. కొంచెం అనుకూలత ఉండేటటువంటి కాలం. ఇలాగా ఏ విషయంలో అయితే మీరు అసంతృప్తి పడుతూ ఉన్నారో ఆ విషయంలో కొంచెం సంతృప్తి కనిపించేటటువంటి కాలం అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, శివారాధన చెయ్యండి. చక్కటి మంచి జరుగుతుంది, మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది, ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నట్లుగానే రాహు కేతు శనిగారుల యొక్క స్థితి సంచారము బాగాలేని కారణం చేత చాలా వరకు ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభ స్థానంలో గురువు గారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంటూ ఉన్న కారణం చేత మీకు కొంచెం ఉపశమనం అనిపిస్తుంది. బంధుమిత్రుల ఆదరణలు ఉంటాయి. సంతానం రీత్యా కూడా కొంతవరకు పూర్వం కన్నా మెరుగైనటువంటి సంతృప్తి కల్పిస్తుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ధనలాభాలు ఎక్కువగా ఉండడం వల్ల అడపాదడపా వచ్చేటటువంటి ధనము మీ యొక్క ఆదాయాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం మానసికమైన సంతృప్తితో ఉంటారు. కానీ ఈ రాహుకేతు శనిగారుల యొక్క స్తోత్ర పారాయణాలు మీరు విడవకుండా చెయ్యండి. యోగా కూడా విడవకుండా చెయ్యండి. అప్పుడు మీకు మరింత బాగా కలిసి వచ్చేటటువంటి అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలు రాశిలోనూ సప్తమంలోనూ అష్టమంలోనూ ఉన్నప్పుడు ఒక గురువు గారు తప్ప మిగతా గ్రహాలు ఏవైనా, అంటే రాహు గాని కేతువు గాని శని గాని చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలే ఉంటాయి. వాటిని సంయమనంతో ప్రవర్తించుకుంటూ వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి అని మరీ తెలియజేస్తూ, కన్యారాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధుల యొక్క సంచారం చాలా యోగిస్తోంది. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. ఇక మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతంగా ఉండి మీకు కొంత మనశ్శాంతినిస్తోంది. ఇప్పటి వరకు మనశ్శాంతి చాలా తక్కువగా ఉంది అనే చెప్పాలి. నిజం చెప్పాలి అంటే ఇప్పుడు కూడా మనశ్శాంతి తక్కువే. ధనము వస్తోంది, ఊహించని విధంగా విజయం లభిస్తోంది. మనం ఏ కష్టంలో ఉన్నా కూడా మనని సక్సెస్ వరిస్తోంది. కాబట్టి మనము ఆనందంగానే ఉన్నాము అని ఆలోచిస్తున్నారు. కానీ అస్సలైన బాధలు, శనిగారు మిమ్మల్ని మీ రాశిని సప్తమ దృష్టి చేత చూస్తూ ఉన్నారు, ఇది ఇబ్బందే. అలాగే దశమ స్థానంలో ఉన్న గురువు గారు ఉద్యోగ జీవితంలో ఇబ్బంది పెడుతున్నారు, ఇది ఇబ్బందే. అయినప్పటికీ కూడా సంయమనం పాటించండి, సంయమనం పాటించగలరు. ఎంతో శాంత స్వభావ రాశి మీది. కన్యా రాశి అంటే చాలా శాంత స్వభావంతో ఉంటారు, ఎంతో ఆలోచనతో ఉంటారు. అటువంటి రాశిలో జన్మించినటువంటి మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు. శాంత స్వభావంతో ఉండండి, పట్టుదలతో ఉండండి, కృషి చేస్తూ వెళ్ళండి, విజయావకాశాలు అందిపుచ్చుకుంటారు మీరు. శనిగారికి తైలాభిషేకం చేయండి, అలాగే యోగా చెయ్యండి, హనుమాన్ చాలీసా పఠించండి. ఈ 3 పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా చాలా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహస్థితి, ఏమీ చెప్పనవసరం లేదు. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం గ్రహస్థితులు చాలా చాలా బాగున్నాయని. మీ జీవితాశయం నెరవేరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా ఇంతవరకు ఎవరికైనా నెరవేరకపోతే మరి కొంచెం కృషి చేయండి, తప్పనిసరిగా నెరవేరుతుంది. రాశిలో చంద్రుడు బాగున్నారు, తృతీయంలో రవి బుధ కుజులు బాగున్నారు, షష్టంలో శనిగారు బాగున్నారు, నవమంలో గురువుగారు బాగున్నారు, ఏకాదశంలో కేతువు బాగున్నారు. ఇన్ని గ్రహాలు బాగున్నప్పుడు అసలు అవని పని అంటూ ఏదైనా ఉంటుందా? ఉండదు. ఖచ్చితంగా అన్ని పనులు అవుతాయి. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మీ వ్యక్తిత్వాన్ని మంచిగా మీరే ఉద్ధరించుకుంటారు, 10 మంది యొక్క మెప్పుదల
ప్రశంసలు మీకు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి, పిత్రార్జితాన్ని చక్కగా తీసుకోగలిగేటటువంటి స్థితి ఉంటుంది. స్వయంగా మీ తండ్రి గారే మీకు ఇవ్వగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ముఖ్యంగా పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సంచరిస్తారు. ఊహించని విధంగా ధనలాభం ఉంటుంది, విజయావకాశాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, అన్ని రకాల భోగభాగ్యాలు కలిగేటటువంటి రోజు ఇది అని చెప్పొచ్చు. ఇది ఒక్కటే కాదు, చాలా రోజుల నుంచి ఇవే గ్రహస్థితులు ఉన్నాయి, ఇక ముందు కూడా చాలా రోజుల వరకు ఇవే గ్రహస్థితులు ఉంటాయి. జీవితాశయం నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ ఏ పనులు మీకు ఇంకా అవ్వట్లేదు అని భావిస్తారో వాటిట్లలో తక్కువ కృషి ద్వారానే ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ విడవకుండా చేయండి. అమ్మవారి అనుగ్రహం మీకు చక్కగా లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. గ్రహాల యొక్క బలాలు ఏమాత్రమూ కనబడబోవడం లేదు. ఇందుకు గాను మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటి అంటే యోగా చెయ్యాలి. యోగా చేయడం వల్ల మనస్సు దృఢంగా తయారవుతుంది, సంయమన శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది, చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. ఎదుటివారు ఏదన్నా మాట అన్నా దాన్ని నిభాయించుకోగలిగినటువంటి సంయమనం పెరుగుతుంది, ఆలోచించుకుంటారు, విచక్షణ పెరుగుతుంది. మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు జవాబు చెప్పాలి అనేటటువంటిది మీకు ఉదయిస్తుంది మనసులో. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలతో కూడుకున్న అంశాలు. వాటన్నిటినీ మీరు పాటించగలుగుతారు. యోగా చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, వీలైతే నవధాన్యాలు దానం ఇవ్వండి, మనశ్శాంతితో ఉండడానికే ప్రయత్నం చెయ్యండి. అనుకూలతలు సిద్ధిస్తాయి. ధనస్సు రాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అవాంతరాలు ఎదుర్కోవడానికి ఎంత బలము, ఆర్థిక బలము కావాలి, మనోబలము కావాలి, వాటిని పుష్కలంగా పొందుతున్నారు. ఎటువంటి అనుమానము లేదు. ఈ రోజు ప్రశాంత జీవితంతో ఉంటారు. రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, సప్తమంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుందో మీకు ఎన్నో విధాలుగా బాగున్నట్టు లెక్క. ఇంకా ఒక విషయాన్ని కూడా చెప్పాలి. రాశిలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క స్థితి సంచారం కూడా మీకు అనేక విధాల ఉత్తమమైన ఫలితాలనే తెచ్చిస్తోంది. మీరు ఎంత టాలెంటెడ్ గా ఉంటారో, రకరకాలైనటువంటి నిపుణతలు మీ దగ్గర కలిగి ఉంటారు మీరు, అవన్నీ కూడా ఇప్పుడు బాగా పనిచేస్తాయి. ఒక స్వగృహ నిర్మాణంలోనూ ఈ మల్టీ టాలెంటెడ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా చక్కటి తెలివితేటల్ని ప్రదర్శించి మీ యొక్క విజ్ఞతని చూపిస్తారు. ఏదైనా స్నేహితుల విషయంలో కానీ, బంధువర్గ విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కూడా అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. సాక్షాత్తు గురువు గారి యొక్క ఆశీర్వచనాలే మీకు రాశి మీద దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మీరు అనుకున్న పనులు, మీరు ఇప్పటి వరకు చేస్తూ ఉన్నటువంటి పనులు, ఇవన్నీ కూడా భగవంతుడి ఆశీస్సుల వల్ల, మీ కృషి వల్ల చక్కగా ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే ఊహించని విధంగా లాభాల బాటలో ఉన్నారు. ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఏ పనినైనా నేను చేసుకోగలను, నేను చేసుకుంటాను అనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో మీరు ముందరికి వెళ్తారు. సంతృప్తికరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని దోషానికి శని గారికి తైలాభిషేకం చేసుకోండి, లేదా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఈ రోజు మరింతగా యోగిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ మకర రాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శని గారి యొక్క స్థితి బాగుంది. ఇంకా అనుకూలమైన ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇంతకన్నా అనుకూలత కలిగిన గ్రహాలు ఏవీ కనబడబోవడం లేదు. వీరు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ప్రేమ వ్యవహారాల విషయంలో గాని, అవమానాలు అపనిందలు ఎదుర్కొనే విషయంలో గాని అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే విలువైన వస్తువులు కొనగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలైతే ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తోంది. అయితే జాగ్రత్తలే. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గాని, అష్టమంలో ఉన్నటువంటి కేతువు గాని కొన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే శివారాధన తప్పనిసరిగా చెయ్యాలి. మనోబలం చాలా బాగుంది,
మంచి నిగ్రహ శక్తితో ఉంటారు, అన్నదమ్ముల సహాయ సహకారంతో ఉంటారు, మనోబలం బాగా సిద్ధిస్తోంది కాబట్టి మీరు ధైర్య సాహసాలతోనే ఉంటారు. అయితే గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉన్నప్పుడు మరింత ధైర్య సాహసాలతో కూడి ఉండాలి. అందుకొరకు శివారాధన చెయ్యండి, గురుబలాన్ని పెంచుకోవడం కొరకు యోగా చేయండి, గురుగ్రహ స్తోత్రాలు కూడా చక్కగా పఠించండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఇంకా ఇంకా చేయాల్సి ఉంటుంది. స్థాన చలనం జరగడానికి అవకాశం ఉంటుంది. వ్యయ ప్రయాసాలకి ఓర్చి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, పరిహారాలు చేసుకోండి, మనశ్శాంతి పొందండి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క కలయిక అస్సలు మిమ్మల్ని ఎంత పూర్తిగా పరాకాష్ఠకి తీసుకెళ్లిపోతోంది. జీవితంలో అత్యున్నతమైనటువంటి విజయం ఏదన్నా సాధించబోతున్నారంటే ఇప్పుడు సాధిస్తారు. అంత ఆనందమయమైనటువంటి ఫలితాలు ఇప్పుడు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు అన్నీ కూడా మీకు ఫలించే విధంగా ఉంటాయి. అలాగే ఈ కొనుగోలు అమ్మకాలు బాగుంటాయి. సంతానం చాలా చాలా బాగుంటారు. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు మంచికి దారి తీసి మంచి ఫలితాలు అనుభవించే విధంగా ఉంది. గోచారంలో ఏలినాటి శని జరుగుతూ ఉండగా ఇంత చక్కగా గురుబలం ఉండడం గాని, లాభస్థానం ఇంతగా యోగించడం గాని చాలా అదృష్టవంతమైన విషయంగా తెలియజేస్తున్నాను. చాలా విధాలుగా మీకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. ఇంకా ఇంకా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అని కూడా మరీ తెలియజెప్తున్నాను. ఇన్నాళ్ళు సంయమనం పాటించారు. మాతృవర్గ రీత్యా గాని, కుటుంబ రీత్యా గాని, మీ మాట రీత్యా గాని, లేదా మాతృవర్గ రీత్యా గాని, భార్యాభర్తల అనుకూల రీత్యా గాని, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా గాని ఎన్నో రకాలుగా ఆలోచించుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటూ ముందరికెళ్లారు. అవన్నీ కూడా ఇప్పుడు శుభ ఫలితాలకి దారి తీసాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఈ భార్యాభర్తల అనుకూలత అనేది ఇప్పుడిప్పుడే అనుకూలత అయితే రావడబోవడం లేదు. ఇది జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఇంకా ఉంది. రాశిలో ఉన్న రాహువు గాని, రాశిని చూస్తున్న కేతువు గాని చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలే. అయితే గురుబలం బాగుంది కాబట్టి మీరు ఎంత సంయమనంతో ఉంటారో అంత చక్కగా ఆ చెడ్డ ఫలితాలు ఏవైతే ఏర్పడుతున్నాయో వాటిని ఎదుర్కోవడానికి మీరు సమాయత్తం అవుతారు, అందులో సక్సెస్ అవుతారు అని చెప్పి తెలియజేస్తూ రాహుకేతు పూజ కూడా చేసుకోండి. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి. మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. కొత్త పనులు ఏవి ప్రారంభించవద్దు. పాతగా మొదలుపెట్టిన కార్యక్రమాలు కూడా ఏవి మానవద్దు. కృషి చేసుకుంటూ వెళ్ళండి. విజయం తథ్యం. గురు బలం బాగుంది, గురుగారి ఆశీస్సులు బాగున్నాయి, మీరు చక్కటి అదృష్టవంతులు అవుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి వారికి షష్టంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారము, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి రాబోతోంది. దానికి నాందిగా ఇప్పుడు గ్రహాలు మారబోతున్నాయి. మరి 2 రోజులు 3 రోజుల్లోనే గ్రహాలు మారబోతూ ఉన్న కారణం చేత లాభస్థానంలోకి వెళ్ళబోతున్నాయి. మారడం అంటే ఏదో 1, 2 మారడం కాదు, మారబోతూ ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. దానికి నాందిగా ఈ రోజు చాలా మనశ్శాంతి ఉంటుంది. తెలియని శాంతి మనసుకి పడుతుంది. ఏదో కొంచెం హాయిగా ఉంది, మనకి ఏ పరిస్థితులు అంతగా ఇబ్బంది పెట్టబోవడం లేదు. బలానా వాళ్ళతో మాట్లాడితే మనకి ఫేవర్ గా చెప్తున్నారు, బలానా పని ఎంతవరకు వచ్చింది అంటే కొంచెం ప్రోగ్రెస్ బానే ఉంది. ఇలాగ మీ మనసుకి మీకు ఒక సంతృప్తి కలిగించేటటువంటి జవాబులు దొరుకుతూ ఉంటాయి కాబట్టి బాగుంది. ఇవి చెప్పదగ్గ సూచనలు. ఊహకందని విధంగా లాభాల్లో ఉంటారు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, ఉన్నత స్థితి వస్తుంది, ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. అనుకూలమైనటువంటి రవి సంచారము చాలా బాగా యోగిస్తూ ఉన్న కారణం చేత, అలాగే కేతు సంచారం కూడా చాలా బాగా యోగిస్తున్న కారణం చేత అనుకూలమైన ఫలితాలు ప్రారంభమయ్యాయి అని చెప్పచ్చు. ఈ రోజంతా మీరు మనశ్శాంతితోనే ఉంటారు. అయితే ఏలినాటి శని జరుగుతూ రాశిలోనే శని గారు ఉండడం గాని, అర్ధాష్టమంలో గురు సంచారం ఉండడం గాని కొంచెం ఇబ్బంది కలిగించే అంశాలే అవుతూ ఉండగా ముందర వాటికి జపాలు చేయించుకోండి, లేదా స్తోత్ర పారాయణాలు చేయించుకోండి. అలాగే రాహు గారికి కూడా చేయించాలి. దుర్గ పూజ చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదవడము, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. ఈ చెప్పినటువంటి
పరిహారాలలో ఏ రకాన్నైనా పాటించండి. స్వయంగా చేయించుకోండి లేదా స్వయంగా చదువుకోండి. ఏ రూపకంగా చేసినా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.